ఏమైంది అహ్మద్ గారు? మీరు కాస్త ఆందోళనగా కనిపిస్తున్నారు. నా తరగతిలో పిల్లలు రాయలేకపోతున్నారు. కొంతమంది పిల్లలు కేవలం బొమ్మలు గీస్తున్నారు. ఇంకొంతమంది వంకర టింకర గీతలు వేస్తున్నారు. కొంతమంది అక్షరాలను తలకిందులుగా రాస్తున్నారు. మరికొందరు అసంపూర్ణ స్పెల్లింగ్తో రాస్తున్నారు. ఇది చూడండి. పిల్లల రాతను చూసి మీరింకేమైనా చెప్పగలరా? ఉదాహరణకు, సందర్భాన్ని అర్థం చేసుకోవటం అనేది రాయడం లేదా బొమ్మలు గీయడం ద్వారా వ్యక్తీకరించబడుతుంది. దీన్ని అర్థం చేసుకోవడం, చిత్రాలకు సంబంధించి రాయగలిగే సామర్థ్యం, ఇలాంటి కొన్ని నైపుణ్యాలు కూడా కనిపిస్తున్నాయి కదా. కానీ ఇది పూర్తి వాక్యం కాదు కదా. సరైన స్పెల్లింగ్తో రాయడం, సరిగ్గా విరామచిహ్నాలు పెట్టడం, సరైన వాక్య నిర్మాణం చేయడం, ఇవి మనం సాధారణంగా రచన, లేఖనంలో చేర్చే విషయాలు. ఈ అవగాహన తప్పు కాదు, కానీ అది అసంపూర్ణమైనది. పిల్లల రచనా అభివృద్ధి మొదట స్క్రిబ్లింగ్తో ప్రారంభమవుతుంది. తర్వాత పిల్లలు బొమ్మలు గీస్తూ తమను తాము వ్యక్తపరుస్తారు. ఆ తర్వాత వంకర గీతలు, ఆకారాలు వేస్తారు. అవి అక్షరాల్లా కనిపిస్తాయి. తర్వాత అభ్యాసంతో వారు క్రమంగా పదాలు, వాక్యాలు, అర్థం స్పష్టంగా చేరేలా ఉండే చిన్న పాఠ్యాలను కూడా రాయడం మొదలుపెడతారు. ఓ, అలాగా. ఇప్పుడు చాలా విషయాలు అర్థమవుతున్నాయి. అయితే రండి, రచనా నైపుణ్యం మరియు దాని ఉపనైపుణ్యాలపై ఇంకొంచెం చర్చిద్దాం. వ్రాసిన దాన్ని సరిదిద్దడం లేదా లిఖిత ప్రతిని మెరుగుపరచటం మాత్రమే రచన కాదు. రాయడం యొక్క ప్రధాన ఉద్దేశ్యం మన ఆలోచనలను వ్రాత రూపంలో వ్యక్తపరచడం. ప్రాథమిక తరగతుల్లో రాయడం నేర్చుకోవడం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, పిల్లలు ఒక అంశం గురించి ఆలోచించి దానిని వారి స్వంత మాటల్లో రాయగలగటం. దీని నైపుణ్యాలు, ఉన్నత స్థాయి నైపుణ్యాలు, ఈ 2 రకాల నైపుణ్యాలు అవసరం. రాయడానికి అవసరమైన నైపుణ్యాలను 2 వర్గాలుగా విభజించవచ్చు. భాషా నైపుణ్యాలు. ఇందులో అక్షరాలను సరిగా రాయడం, అక్షరాలను కలిపి పదాలు రాయడం, అలాగే పదాలను కలిపి వాక్యాలు రాయడం ఉన్నాయి. పదాలను తగినంత దూరం ఉంచి సూటిగా ఒకే వరుసలో రాయటం. విరామ చిహ్నాలపై సరైన అవగాహన. సంజ్ఞానాత్మక నైపుణ్యాలు. ఏం రాయాలి అన్నది నిర్ణయించుకునే సామర్థ్యం. ఆలోచనలను క్రమబద్ధంగా మరియు తార్కికంగా ప్రదర్శించే సామర్థ్యం ఇందులో ఉంటుంది. ఇవి రచనలో ఉన్నత స్థాయి సృజనాత్మక నైపుణ్యాలు. ప్రాథమిక తరగతుల్లో రచనను ప్రధానంగా 3 భాగాలుగా చూడవచ్చు. పిల్లలకు రాయడం అర్థవంతమైన పని, ఇది వ్యక్తీకరణకు బలమైన మార్గం అన్న భావన కలగాలి. ప్రారంభంలో పిల్లలు సరైన స్పెల్లింగ్ ఉపయోగించలేకపోయినా తమ రాసే విధానంతోనూ చిత్రాల ద్వారానూ తమ ఆలోచనలను తప్పకుండా వ్యక్తపరుస్తారు. క్రమంగా వారు వాక్య నిర్మాణం, వ్యాకరణం మొదలైన వాటిని ఉపయోగిస్తూ ఇంకా బాగా రాయటం నేర్చుకుంటారు. అయితే పిల్లలకు స్వతంత్రంగా రాయడానికి మరియు వారి రచనలను బలోపేతం చేయటానికి వారికి ఎటువంటి అభ్యాసం అందవలసి ఉంటుంది? దీనికోసం కొన్ని విధానాలను అనుసరించవచ్చు. 1. ఏదైనా అంశంపై ఊహలు మొదలైనవి మౌఖిక చర్చ చేయించటం. 2. ఏదైనా ఒక అంశానికి సంబంధించిన బొమ్మ గీయించి దాని గురించి రాయడానికి ప్రోత్సహించటం. 3. పిల్లలకు ఆలోచించడానికి సమయం, అవకాశం ఇవ్వడం. 4. వారు రాసిన దాన్ని చదివి వినిపించమని పిల్లలకు చెప్పడం. 5. పిల్లలు తమ రచనలను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన విధంగా వారికి తమ అభిప్రాయాన్ని, మద్దతును అందించండి. 6. పిల్లలకు చదవడానికి అనేక అవకాశాలు ఇవ్వడం. ఈరోజు మీ నుంచి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు నేను పిల్లలతో కలిసి ఈ సూచనలపై పనిచేస్తాను. అవును, మీకు సహాయపడేలా నేను వీడియోలు కూడా పంపిస్తున్నాను. ధన్యవాదాలు సునీత గారు.